అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మాది డబుల్ ఇంజన్ సర్కార్. ఏపీలో మేమే, కేంద్రంలోనూ మేమే. ఇక రాష్ట్ర అభివృద్ధి జెట్ స్పీడ్ తో పరుగులు పెడుతుంది. ఇది చంద్రబాబు పదే పదే చెప్పే డబ్బా కబుర్లు. నిజానికి ఆయన చెప్పే మాటలకు క్షేత్రస్థాయిలో జరిగే పరిణామాలకు పొంతనే ఉండదు. అందుకు చక్కని ఉదాహరణే విమానయానం పూర్తిగా తిరోగమనం చెందటం. ఇంతకీ ఏపీలో విమానయానానికి ఏమైంది? వాట్స్ ది స్టోరీ? పని చేయకుండా ప్రచారం చేసుకోవటం, కష్టపడకుండా క్రెడిట్ కొట్టేయటంలో చంద్రబాబును మించిన వారు ప్రపంచంలో మరెవరూ లేరు. ఇతరుల కష్టాన్ని తన ఖాతాలో వేసుకోవటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఏపీ నుంచి కేంద్రంలో విమానయాన శాఖ మంత్రి ఉన్నప్పటికీ రాష్ట్రానికి జరిగిన మేలు ఒక్కటంటే ఒక్కటి లేదు. మంత్రిగా వెలగబెడుతున్న రామ్మోహన్ నాయుడు కేవలం రీల్స్ మంత్రిగా మారిపోయారు. కేంద్ర పదవిని ఎంజాయ్ చేస్తున్నారే గానీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క మేలైనా చేసి జనం నుంచి మెప్పు పొందాలనే ఆలోచనే ఆయనకు రావటం లేదు. ఏపీలో విమానయానం ఏటేటా తిరోగమనం చెందుతోంది. ఈ విషయాన్ని సాక్షాత్తు ప్రభుత్వ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండేళ్లలో రాష్ట్రంలో విమానయాన రంగంలో వృద్ధి వేగం మాత్రం గణనీయంగా మందగించింది. రాష్ట్రంలోని ప్రధాన విమానాశ్రయాల్లో ప్రయాణికుల సంఖ్య 2024-25లో 13% పెరిగితే 2025-26లో వృద్ధి కేవలం 5.9%కే పరిమితమైంది. విమానాల రాకపోకల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 2024-25లో రాష్ట్ర వ్యాప్తంగా విమానాల రాకపోకలు 11.1% పెరిగితే 2025-26లో వృద్ధి కేవలం 2.4%గా నమోదైంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విమానయాన విస్తరణ వేగం దాదాపుగా నిలిచిపోయిందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో పుంజుకున్న విమానయాన వృద్ధిని కొనసాగించాల్సిన చంద్రబాబు సర్కార్ ఆ వేగాన్ని నిలబెట్టలేకపోయింది. కొత్త సర్వీసులను తీసుకురావడం పక్కన పెడితే ఉన్న సర్వీసుల్ని కూడా కాపాడలేని పరిస్థితి ఏర్పడింది. ఉత్తరాంధ్రకు ప్రధాన విమానాశ్రయమైన విశాఖ విమానయాన రంగం స్తబ్దతను ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ కనెక్టివిటీని అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్న సమయంలోనే విశాఖపట్నం నుంచి నడిచిన బ్యాంకాక్, కౌలాలంపూర్ సర్వీసులు మే 2025 నుంచి నిలిచిపోయాయి. అంతర్జాతీయంగా బ్యాంకాక్, కౌలాలంపూర్ మార్గాలు, దేశీయంగా కర్నూలు, భువనేశ్వర్, చెన్నై, కోల్కతా వంటి మార్గాల్లోనూ సర్వీసులు నిలిచిపోయాయి. విజయవాడ, విశాఖపట్నానికి తిరిగేటువంటి ఇండిగో సర్వీసులు రెండుంటే దాన్ని ఒకటికే తగ్గిపోయింది. అంటే ఇలా వృద్ధి రేటు చూడండి. ఉన్నేటివేమో అంతర్జాతీయ సర్వీసులు రద్దు, ఇక డొమెస్టిక్ గా తీసుకున్నట్టు కొన్ని పూర్తిగా రద్దు. విశాఖపట్నం, విజయవాడ కనెక్టివిటీ రెండుంటే ఇండిగోలో ఒకటి కట్ అయిపోయింది. సరే విజయవాడకు వద్దాం, అది విశాఖపట్నం. విజయవాడ విమానాశ్రయం పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే ప్రయాణికుల సంఖ్య 2024-25లో 30.7% ఉంటే 25-26 వచ్చే లోపల అది 1.7% తగ్గిపోయింది. విమానం రాకపోకలైతే నంబర్స్ లో తీసుకున్నట్లయితే విజయవాడ నుంచి 18,558 సర్వీసులుంటే తిరిగితే 2025-26కు వచ్చే లోపల 17,112కి తగ్గిపోయాయి. అంటే 7.8% డౌన్ అయిపోయినాయి. సర్వీసులు కూడా ప్రయాణికుల సంఖ్య వృద్ధి లేదు, తిరిగేటువంటి విమాన సర్వీసులు ఏమో తగ్గిపోతున్నాయి. విజయవాడ విమానాశ్రయంలో ప్రయాణికుల వృద్ధి 1.7%కి పడిపోయింది. గతంలో ఏర్పడిన వృద్ధి వేగాన్ని కొనసాగించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. ఏళ్లు గడుస్తున్నా విజయవాడ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులు పూర్తి కాలేదు. తమది డబుల్ ఇంజన్ సర్కార్ అని గొప్పగా చెప్పే ఈ కూటమి నేతలు కనీసం విజయవాడ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ కూడా ఎందుకు పూర్తి చేయలేకపోయారో దీని గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పేందుకు కూడా రీల్స్ మంత్రి రామ్మోహన్ నాయుడు ముందుకు రావటం లేదు. నిజానికి ఆయన ప్రజలకు నేరుగా కనబడటం కంటే రీల్స్ లోనే ఎక్కువగా కనబడుతున్నారు. చివరికి విమాన ప్రమాదం జరిగి పదుల సంఖ్యలో జనం చనిపోతే అక్కడకు వెళ్లి కూడా రీల్స్ చేయటం రామ్మోహన్ నాయుడుకే చెల్లింది. పండగలు, సెలవు దినాల్లో భారీగా బస్ ఛార్జీలు పెంచేసినట్లుగానే విమాన సర్వీసుల్లో కూడా భారీగా రేట్లు పెంచేస్తున్నారు. గతంలో విజయవాడ నుంచి హైదరాబాద్ కు 3,700 రూపాయలు ఉండే టికెట్ ధర ఇప్పుడు ఏకంగా 8,000కు పైమాటే, ఒక్కోసారి 10,000కు కూడా వెళ్తోంది. దీంతో విమాన ప్రయాణం అనేది మధ్య తరగతికి కూడా అందుబాటులో లేకుండా పోయింది. విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబైకు, అలాగే విశాఖపట్నం నుంచి హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్కతా మార్గాల్లో ఈ రెండేళ్లలో పెరిగిన టికెట్ ధరలు చూస్తే ప్రయాణికులను ఏ స్థాయిలో బాధిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రం నుంచి మంత్రి అయినందుకు కనీస కృతజ్ఞతా భావంతోనైనా మంత్రి రామ్మోహన్ నాయుడు పనిచేయటం లేదన్న విమర్శలు బాగా వినిపిస్తున్నాయి. ఆయన గారి మంత్రిత్వ శాఖలో సాధించిన ఫలితాల కంటే సోషల్ మీడియాలో రీల్స్ వీడియోలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే ఆయన్ను రాష్ట్ర ప్రజలు రీల్స్ రామ్మోహన్ అంటూ పిలుస్తున్నారు. జగన్ తెచ్చిన భోగాపురం ఎయిర్పోర్ట్ లో కూడా రీల్స్ చేసుకోవటం మానేసి రాష్ట్ర ప్రజలకు మేలు చేకూరేలా ఏదైనా మంచి పని చేయవంటూ ఉత్తరాంధ్ర ప్రజలు సైతం సూచిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.